ఇంగ్లీషు, తెలుగు ఈ బాల్యం దశలో ఏదైతే ప్రైమరీ ఎడ్యుకేషన్ సంబంధించి ఆ దశలో విస్మరించడం లేదా సరిగ్గా నేర్పించకపోవడం వల్ల వచ్చే నష్టాలు ఏమంటారండి? ఖచ్చితంగా నష్టమే కదా సార్. ఎట్లాంటి నష్టాలు వస్తాయి? వాళ్ళ మాతృభాష ఇప్పుడు మనం నేర్పించలేదండి. కొంతకాలం ఏమవుతుంది, భాష చచ్చిపోతుంది కదా. తెలుగు భాష చనిపోతుంది, తెలుగు సంస్కృతి పోతుంది. కానీ ఎవరైతే నేర్చుకోని వ్యక్తికి ఎట్లాంటి నష్టం కలిగింది? డెఫినెట్గా రేపు పొద్దున ఉన్నప్పుడు ఆ తెలివితేటలు కూడా తగ్గిపోతాయి సార్. వీళ్ళందరూ వీళ్ళు ఎవరు తీసుకోలేరు రేపు పొద్దున. ఆ ఉనికి ఉండదు. నేను తెలుగు అని చెప్పుకుంటే తెలుగు అంటే ఏంటి, ఎక్కడుంది అంటారు. చెప్పుకోవడానికి కూడా ఉండదు. వాళ్ళ ఈ లాంగ్వేజ్లో తెలుగు ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ లాంగ్వేజ్ అంటారు యాక్చువల్గా. ఇది ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్ అని మనం చెప్పలేదు, వాళ్ళే చెప్పారు బయట నుంచి. అది సచ్ ఎ వండర్ఫుల్ లాంగ్వేజ్. అంటే మీరు ఏం తీసుకున్న దాంట్లో కానీ అది చాలా ఎక్సలెంట్గా లాంగ్వేజ్ అని అందరూ చెప్పారు. అంటే ఎవరి లాంగ్వేజ్ వాళ్ళకి ఇష్టం. రమిలియన్స్ అడిగితే మా లాంగ్వేజ్ గొప్పదంటారు, కేరళ వెళితే మా లాంగ్వేజ్ గొప్పదనొచ్చు. కానీ మొత్తం మీద చూసినట్టయితే తెలుగు ఈజ్ సపోజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ లాంగ్వేజ్ అని మనం చెప్పింది కాదు, బయట వాళ్ళు చెప్పింది, పాశ్చాత్యులు చెప్పింది. అటు ఇంగ్లీష్ వాళ్ళు చెప్పుండొచ్చు, లేకపోతే పారస్లు చెప్పుండొచ్చు, ఎవరైనా చెప్పి. మరి బయట నుంచి ఇన్ని ప్రశంసలు, ఇన్ని రకాలు ఉంటాయి, సూక్తులు కూడా చాలా ఉన్నాయి దేశ భాషలందు తెలుగు అన్నీ చాలా ఉన్నాయండి. అంటే వీటన్నిటిని ఎందుకు విస్మరిస్తున్నారు, ఏంటి? అదే నీడ్ అంటే వాళ్ళు ఏదో పిల్లలు ఏదో చదివేసుకుంటే బ్రహ్మాండంగా వెళ్ళిపోతారు అనే భావం అటు పేరెంట్స్లో కూడా వచ్చేసింది. ఇది కూడా అంటే నేనేమంటానంటే తెలుగు భాషని ఖచ్చితంగా పిల్లలందరికీ నేర్పడం కష్టమేం కాదు ఈరోజు. అది అసలు ఇంటర్మీడియట్ దగ్గరికి వచ్చేటప్పటికి తెలుగు ఉండదండి. మీరు సాంస్క్రిట్ పెట్టి సాంస్క్రిట్లో ఎగ్జామినేషన్ రాయమని, సాంస్క్రిట్ ఏమొస్తుంది అసలు వీళ్ళకి? సడన్గా సాంస్క్రిట్ పెట్టి దాంట్లో వేస్తే దానికి 100కి 90 మార్కులు 99 మార్కులు వచ్చేస్తున్నాయి దానికి. అంటే సాంస్క్రిట్ చెప్పి మాస్టర్ బాగా వచ్చి ఉండొచ్చు, కానీ సాంస్క్రిట్ వీళ్ళకి ఏం రాకుండానే సాంస్క్రిట్ని కూడా తెలుగులో రాయమంటున్నారు వాళ్ళు. మరీ దారుణం సార్. సాంస్క్రిట్ని కూడా ఏ దేంట్లో రాసినా పర్వాలేదు అంటున్నారు. అది అసలు సాంస్క్రిట్లో అది ఏం రాకుండా వాళ్ళకి అన్నిటికీ 100 రూపాయలు ఎలా మార్కులు వచ్చేస్తాయండి? నా దశలో తెలుగుని రక్షించడం పెద్ద కష్టమేం కాదు. తెలుగుని వాళ్ళు నేనేమంటానంటే మనకి 35 మార్క్స్ వస్తే పాస్ అండి ప్రతి ఎగ్జామినేషన్. నేను తెలుగుకి 45 మార్కులు వస్తేనే పాస్ చేస్తాం, లేకపోతే అన్నిట్లోనూ 35-40 వచ్చేసినా, లేకపోతే అన్నిట్లోనూ 90 వచ్చినా తెలుగులో 45 రాకపోతే డెఫినెట్గా ఫెయిల్ అయ్యి మొత్తం సబ్జెక్ట్స్ అని అంటే 100% అందరూ శుభ్రంగా తెలుగు చదువుకుంటారు. చాలా దారుణంగా ఇంటర్మీడియట్లో చేరిన అమ్మాయి, ఈ అమ్మాయికి ఎంత వచ్చినాయి 10th మార్కులు అంటే నాకు 80% మార్కులు అని చెప్తాను. కానీ యాక్చువల్గా వాళ్ళ ఫాదర్ పేరు రాయమంటే కరెక్ట్గా రాయలేకపోతుంది, వాళ్ళు ఊరి పేరు ఏంటో రాయమంటే కరెక్ట్గా రాయలేకపోతుంది. అంటే ఎంత దారుణంగా ఉన్నారో చూడండి అసలు. దీనికి కారణం ఏంటంటే బేసిక్గా బహుశా బ్రహ్మానంద రెడ్డి గారు ఉన్న టైం అనుకుంటాను నా దేశంలో. అప్పుడు ఎవ్రీ ఇయర్ మా చిన్నప్పుడు వస్తే ఎవ్రీ ఇయర్ ఎగ్జామినేషన్స్ ఉండేవి. నేను 1వ క్లాసే చదవచ్చు, 1వ క్లాస్ పాస్ అయితేనే కానీ 2వ క్లాస్లోకి వెళ్తానికి లేదు, 2 పాస్ అయితేనే కానీ 3వలోకి వెళ్తానికి లేదు. ఏ కారణం చేత పోతే 5వ క్లాస్ పోతే మళ్ళీ 5వ క్లాస్లోనే చదవాలి 1 ఇయర్. దట్ ఈస్ ద పాస్ అవ్వాలి ఖచ్చితంగా. అది అప్పుడు ఆ సిస్టమ్ ఉన్నప్పుడు వాళ్ళు 5th 6th వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ తెలుగు చక్కగా మాట్లాడేవారు, చక్కగా రాసేవారు, సందులు రాసేవారు, మన ఒత్తులు గిత్తులు అన్నీ బ్యూటిఫుల్ చక్కగా రాసేవారు అందరూ. అసలు వాళ్ళ 5th చదివాడు, 6th కాదు 8th చదివాడు కూడా కరెక్ట్గా తెలుగులో రాయలేకపోతున్నారు మీరు. ప్లస్ ఇది డామినేషన్ ఎవ్రీథింగ్. అంటే ఈ మార్కులు కూడా ఇంకా వాళ్ళకి తెలుగు రావట్లేదని చెప్పి పాస్ చేసే మార్కులు కూడా వేస్తున్నారు టీచర్లు. నెక్స్ట్ క్లాస్కి వెళ్ళాలి కాబట్టి అంటే ఇప్పుడైతే ప్రభావం చూపించదు కదా, ఎగ్జామినేషన్ లేదు కదా సార్. ఇప్పుడు ఆల్మోస్ట్ 5th 7th వరకు ఎగ్జామినేషన్స్ లేవు. చెప్తారు ఫస్ట్ ఎగ్జామినేషన్ వీళ్ళు ఫేస్ ద ఫస్ట్ ఎగ్జామినేషన్ ఓన్లీ ఇన్ ద 7th. అప్పటి వరకు వాడు ఏం చదివినా చదవకపోయినా ప్రమోట్ అయిపోతాడు ఆటోమేటిక్గా. 7th వెళ్ళే ఉంటుంది, మళ్ళీ 10th లోనే ఎగ్జామినేషన్. అది